ఈరోజు బుధవారం మే 14, 2025 ఈ వార్తను ప్రీతి క్యాపిటల్ మీకు అందిస్తోంది. ఇది ఆర్థిక అంతర్దృష్టుల కోసం మీ విశ్వసనీయ వనరు. ఈరోజు ఆర్థిక దృశ్యం ఆశావాదం మరియు జాగ్రత్తల మిశ్రమంతో కూడిన సంక్లిష్టమైన చిత్రాన్ని అందించింది. తరచుగా మార్కెట్ సెంటిమెంట్కు నాంది పలికే టెక్నాలజీ రంగం ప్రధాన సూచికలలో లాభాలకు దారితీసింది. టెక్ స్టాక్లలో ఈ పెరుగుదల ఈ రంగం యొక్క స్థితిస్థాపకతను మరియు విస్తృత మార్కెట్లో వృద్ధికి చోదకంగా దాని నిరంతర పాత్రను నొక్కి చెబుతుంది. బలమైన ఆదాయ నివేదికలు మరియు ఆవిష్కరణ పదాల గురించి, ముఖ్యంగా కృత్రిమ మేధస్సు మరియు పునరుత్పాదక ఇంధన సాంకేతికతల గురించి ఆశావాదం కలయిక ద్వారా పెట్టుబడిదారుల విశ్వాసం పెరిగింది. ఈక్విటీలలో పెరుగుదల వేగం ఉన్నప్పటికీ, నిరంతర ప్రపంచ అనిశ్చితుల కారణంగా మార్కెట్ పాల్గొనేవారు అప్రమత్తంగా ఉన్నారు. వీటిలో కొనసాగుతున్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు మరియు అంతర్జాతీయ వాణిజ్యం మరియు పెట్టుబడి ప్రవాహాలపై వాటి సంభావ్య ప్రభావం ఉన్నాయి. ఇటువంటి అంశాలు చారిత్రాత్మకంగా పెట్టుబడిదారుల సెంటిమెంట్పై ఒత్తిడిని కలిగించాయి, మరియు నేటి మార్కెట్ వాతావరణం దీనికి మినహాయింపు కాదు. భౌగోళిక, రాజకీయ దృశ్యం సమీప కాలంలో మార్కెట్ డైనమిక్స్ను రూపొందించగల కీలకమైన వేరియబుల్గా కొనసాగుతోంది. వస్తువుల రంగంలో ఈ భౌగోళిక, రాజకీయ అనిశ్చితులకు ప్రతిస్పందించినప్పుడు ధరలు అస్థిరతను ప్రదర్శించాయి. ముఖ్యంగా ఇంధన వస్తువులు భౌగోళిక, రాజకీయ సంఘటనల నుండి తలెత్తే ఏవైనా అంతరాయాల కోసం నిశితంగా పరిశీలించబడతాయి. ఇంతలో కరెన్సీ మార్కెట్లు సర్దుబాటు సంకేతాలను చూపించాయి, సంభావ్య నష్టాలకు వ్యతిరేకంగా హెడ్జ్ చేయడానికి మరియు ఉద్భవిస్తున్న అవకాశాలను పెట్టుబడి పెట్టడానికి వ్యాపారులు చేసిన ప్రయత్నాలను ప్రతిబింబిస్తాయి. మార్కెట్ సెంటిమెంట్ మరియు ఆర్థిక సూచికలలో మార్పులకు కరెన్సీలు ప్రతిస్పందించడంతో మారకపు రేట్లు హెచ్చుతగ్గులకు గురయ్యాయి. మొత్తం మీద నేటి మార్కెట్ కార్యకలాపాలు ద్వంద్వ కథనాన్ని హైలైట్ చేస్తాయి. టెక్ రంగంలో బుల్లిష్నెస్ మరియు విస్తృత భౌగోళిక, రాజకీయ నేపథ్యం ఇచ్చిన జాగ్రత్త వైఖరి. పెట్టుబడిదారులు ఈ సంక్లిష్ట వాతావరణంలో నావిగేట్ చేస్తున్నప్పుడు స్వల్పకాలిక మార్కెట్ శబ్దం మరియు దీర్ఘకాలిక ధోరణుల మధ్య గుర్తించే సామర్థ్యం చాలా కీలకంగా ఉంటుంది. మార్కెట్ ఆశావాదాన్ని జాగ్రత్తగా సమతుల్యం చేస్తూనే ఉన్నందున, నష్టాలను తగ్గించుకుంటూ అవకాశాలను పెట్టుబడి పెట్టడానికి ఈ సూక్ష్మ అవగాహన చాలా అవసరం. తాజా ట్రేడింగ్ సెషన్లో ప్రధాన సూచికల పనితీరు మిశ్రమ ప్రకృతి దృశ్యాన్ని ప్రదర్శించింది. ఇది వివిధ ప్రపంచ మార్కెట్లలో విభిన్న పెట్టుబడిదారుల సెంటిమెంట్ను ప్రతిబింబిస్తుంది. S&P 500 0.72% లాభపడి స్వల్ప పెరుగుదలను చవిచూసింది. ఈ కదలిక పెట్టుబడిదారులలో జాగ్రత్తగా ఆశావాద దృక్పథాన్ని సూచిస్తుంది, బహుశాలో అనుకూలమైన ఆర్థిక డేటా లేదా కార్పొరేట్ ఆదాయాల ద్వారా ఇది ఉత్తేజితమవుతుంది. టెక్హెవీ నాస్డాక్ కాంపోజిట్ 1.61% గణనీయమైన పెరుగుదలతో ఇతరులను అధిగమించింది. ఇది టెక్నాలజీ రంగంలో బలమైన పెట్టుబడిదారుల విశ్వాసాన్ని సూచిస్తుంది. ఇది ఇటీవలి పురోగతులు లేదా అంచనాలను మించిన ఆదాయ నివేదికల ద్వారా నడపబడవచ్చు. దీనికి విరుద్ధంగా, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.63% తగ్గింది. ఇది దాని సాంప్రదాయ పారిశ్రామిక మరియు వినియోగదారు స్టాక్లలో బలహీనమైన పనితీరును హైలైట్ చేస్తుంది. స్మాల్ క్యాప్ ఫ్రంట్లో రస్సెల్ 2000 0.49% స్వల్ప పెరుగుదలను చూసింది. ఇది చిన్న దేశీయ కంపెనీలపై మితమైన స్థాయి విశ్వాసాన్ని సూచిస్తుంది, బహుశా సానుకూల ఆర్థిక సూచికలు లేదా రంగనిర్దిష్ట వార్తల ద్వారా ప్రేరేపించబడింది. VIX ద్వారా కొలవబడిన అస్థిరత సాపేక్షంగా మారలేదు, కేవలం 0.05% పెరిగింది. ఈ కనీస మార్పు మార్కెట్ పాల్గొనేవారు సమీపకాలంలో గణనీయమైన హెచ్చుతగ్గులను ఆశించడం లేదని, స్థిరమైన దృక్పథాన్ని కొనసాగిస్తున్నారని సూచిస్తుంది. యూరప్లో FTSE 100 0.11% స్వల్ప లాభాన్ని నమోదు చేసింది. ఈ ప్రాంతంలో కొనసాగుతున్న ఆర్థిక అనిశ్చితులు ఉన్నప్పటికీ స్థిరమైన పనితీరును సూచిస్తుంది. ఇంతలో జర్మనీ DAX ఇండెక్స్ 0.23% తగ్గింది. ఇది యూరోజోన్ యొక్క అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే ఆర్థిక ఎదురుగాలులు లేదా భౌగోళిక, రాజకీయ కారకాలపై ఉన్న ఆందోళనలను ప్రతిబింబిస్తుంది. ఆసియాలో జపాన్ నిక్కీ 225 0.14% స్వల్ప క్షీణతను చూసింది, బహుశా లాభాల స్వీకరణ లేదా కీలక ఆర్థిక ప్రకటనలకు ముందు జాగ్రత్తగా ఉండే సెంటిమెంట్ వల్ల కావచ్చు.
దీనికి విరుద్ధంగా హాంకాంగ్ యొక్క హాంగ్ సెంగ్ ఇండెక్స్ 2.30% పెరిగింది. బలమైన పెట్టుబడిదారుల ఆసక్తి కారణంగా, విధాన మద్దతు లేదా బలమైన కార్పొరేట్ ఆదాయాల ద్వారా ఇది సాధ్యమైంది. చైనా షాంఘై కాంపోజిట్ కూడా 0.86% పెరిగింది. ఇది ఆర్థిక పునరుద్ధరణ ప్రయత్నాలు మరియు నియంత్రణ స్పష్టత గురించి ఆశావాదాన్ని సూచిస్తుంది. మొత్తం మీద, ఈ సూచికలలో మిశ్రమ పనితీరు ప్రపంచ మార్కెట్లలో ఆడే విభిన్న డైనమిక్లను నొక్కి చెబుతుంది. ప్రాంతీయ అంశాలు మరియు రంగనిర్దిష్ట పరిణామాలు పెట్టుబడిదారుల ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. బాండ్ మార్కెట్ విస్తృత ఆర్థిక పరిస్థితులు మరియు పెట్టుబడిదారుల సెంటిమెంట్ను ప్రతిబింబిస్తూ కొన్ని ముఖ్యమైన కదలికలను ప్రదర్శిస్తోంది. తాజా డేటా ప్రకారం, వివిధ మెచ్యూరిటీలలో దిగుబడి వైవిధ్యమైన ధోరణులను చూపుతోంది. ఇది పెట్టుబడిదారుల అంచనాలను మరియు ప్రస్తుత ద్రవ్య విధానానికి ప్రతిచర్యలను సూచిస్తుంది. 10 సంవత్సరాల ట్రెజరీ నోట్పై దిగుబడి 4.499% వద్ద ఉంది. ఇది 0.94% స్వల్ప పెరుగుదలను సూచిస్తుంది. ఈ పెరుగుదల పెట్టుబడిదారులు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను లేదా ఫెడరల్ రిజర్వ్ నుండి తక్కువ అనుకూల వైఖరిని ఆశించవచ్చని సూచిస్తుంది. 10 సంవత్సరాల దిగుబడి తరచుగా తనఖా రేట్లు మరియు రుణ ఖర్చులకు ఒక ప్రమాణంగా పరిగణించబడుతుంది, అంటే దాని పెరుగుదల భవిష్యత్తులో వినియోగదారులు మరియు వ్యాపారాలకు అధిక ఖర్చులను సూచిస్తుంది.